ఇంకా మేమైతే హైదరాబాద్కి వచ్చేసామండి. ఇది మా చెల్లి వాళ్ళ ఇంట్లో అండి. ఇంకా మేము వచ్చేసి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని లంచ్ చేసిన తర్వాత ఇలాగా వీటినైతే మేము మడుగులు అంటామండి, కొందరు కారపూస అంటారు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. మేము షిరిడి వెళ్ళడానికి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. షిరిడీలో అయితే కొంచెం ఫుడ్ బాగుండదు అంటున్నారండి. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, కొంచెం ఫుడ్ ఐటమ్స్ ఇంట్లో ప్రిపేర్ చేద్దామని ఇక్కడైతే మేమిద్దరం చేస్తున్నామండి. ఇంకా మేము వచ్చి లంచ్ తినేసి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఈ మడుగులు చేస్తున్నామండి. ఇవి స్నాక్గా అలాగా టైంపాస్గా తినొచ్చు కదా ఎప్పుడైనా అని. ఇంకా ఆ రోజు నైటే అండి మాకైతే బస్ బుక్ చేసుకున్నాము హైదరాబాద్ నుంచి. బస్ అయితే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరనే అండి స్టాప్, అక్కడే ఎక్కొచ్చు. ఇంకా 5 minutes ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్, మెయిన్ హైవే పైనే. ఇంకా మేమైతే ఎప్పటి నుండి అనుకుంటున్నామండి షిరిడి వెళ్ళాలని. చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము, ఇన్ని సంవత్సరాలకు కుదిరిందండి. ఇక్కడ మేమైతే ఇంకా కారపూస రెడీ చేసేసామండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా మిర్చి బజ్జీ చేస్తున్నామండి పిల్లల కోసం, ఇంకా మేము అందరం తినడానికని. పైగా వెదర్ కూడా చల్లగా ఉందండి. డైలీ అంతే అంటండి, ఈవినింగ్ అయ్యేసరికి వెదర్ అంతా చేంజ్ అవుతుంది. వర్షాలు కూడా పడుతున్నాయండి. మార్నింగ్ అంతా ఎండ వేడిగా ఉంటుంది, ఈవినింగ్ అయితే ఇంకా వెదర్ అంతా చాలా చల్లగా ఫుల్ గాలి వస్తుందండి. ఇంకా కారపూస మడుగులు చేసాం కదండి, ఇంకా అలాగే ఈ మిర్చి బజ్జీ కూడా చేద్దామందండి మా చెల్లి. అలాగే అని ఇంక ఇక్కడ మేము మిర్చి బజ్జీ కూడా చేస్తున్నామండి. ఈ మిర్చి బజ్జీతో పాటు ఇంకా ఆనియన్ పకోడీ కూడా చేస్తున్నామండి. ఇంకా మా పిల్లలు అయితే మా చెల్లి వాళ్ళ పిల్లలతో ఫుల్గా ఆడుకుంటున్నారండి. మా ఇద్దరు అమ్మాయిలు ట్రైన్లో సరిగ్గా పడుకోలేదు. ఆఫ్టర్నూన్ పడుకోమంటే అస్సలు పడుకోవట్లేదండి. ఇంకా ఒకటే ఆటనండి, నలుగురు పిల్లలంతా. ఇంకా మేమైతే ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మేమైతే షిరిడీకి మరమరాలు అంటారు కదండి, అవి అయితే డ్రై రోస్ట్ చేసుకొని అందులో కరివేపాకు, పల్లీలు అలాంటి ఉప్పు కారం వేసుకొని డ్రై రాగా తీసుకెళ్ళామండి. ఇంకా అలాగే పూరీను పుదీనా చట్నీ అండి. ఈ మడుగులు కూడా తీసుకెళ్ళామండి తినడానికని, ఫుడ్ ఐటమ్స్. ఒకసారి మా చెల్లి షిరిడి వెళ్ళింది, కానీ అక్కడ కొంచెం ఫుడ్ అది బాగుండదని చెప్పింది. మా అన్నయ్య వాళ్ళు కూడా వెళ్ళారు, కొంచెం ఫుడ్ అది బాగుండదు అక్కడ అని చెప్పారు. ఇంకా మేమైతే ఇప్పుడే ఫస్ట్ టైం అండి షిరిడి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకోవడము. ఇంకా మాకైతే అక్కడ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కాబట్టి పిల్లలు ఉన్నారు కదా అని ఇంట్లో అయితే కొన్ని ఫుడ్ ఐటమ్స్, కొన్ని స్నాక్స్ అవి అయితే తీసుకున్నామండి బయటికి వెళ్ళి. ఇంకా అవైతే అన్నీ మేమైతే ప్యాక్ చేసుకున్నామండి. ఇక్కడైతే ఇంకా మిర్చి బజ్జీ అయిపోయిన తర్వాత ఆనియన్ పకోడీ చేస్తున్నామండి. ఇంకా ఈ మిర్చి బజ్జీ ఆనియన్ పకోడీ చేయడం అయిన తర్వాత పిల్లలకు కూడా పెట్టేశామండి. ఇంకా వాళ్ళందరూ అయితే కూర్చొని తింటున్నారండి. ఈ అమ్మాయి మా చెల్లి వాళ్ళ పాప, లాస్ట్ టైం వీడియోలో మీరు చూసుంటారు. వీడేమో మా చెల్లి వాళ్ళ బాబు. ఇక్కడ ఆనియన్ లెమన్ అవి పెట్టేసుకొని తింటున్నారండి. అదేదో చేయికి దెబ్బ తగిలించుకుంది. ఇంక ఇక్కడైతే వీళ్ళు నలుగురిని కూర్చొని తినమన్నామండి. వాడైతే కొంచెం కారం అది ఎక్కువ తినడు, వద్దంటున్నాడు.
ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా కూర్చొని తింటున్నామండి. ఇలా ఈ మిర్చి బజ్జీలో ఆనియన్, లెమన్ అది స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా చాట్ మసాలా కూడా ఏదైనా ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా నైట్ కూడా అవ్వలేదండి, 6:30 అలా అవుతుంది. పవర్ కట్ అయిందండి. ఇంకా ఫుల్ గాలి వర్షం వస్తుంది. చల్లగా ఉందండి వెదర్ అయితే, చాలా బాగుంది. ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఇంటికి చాలా నియర్ అండి. అది ప్యాలెస్ హోటల్, సిల్వర్ బావాచి, స్వీట్ హార్ట్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇప్పుడు కొత్తగా పిస్తా హౌస్ కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ మీరు చూసే బోర్డు అదే అండి. ఇంకా మా పిల్లలు అయితే ఈవినింగ్ స్నాక్స్ తిన్న తర్వాత ఇక్కడ అందరైతే క్యారమ్స్ ఆడుకుంటున్నారండి. మేము హైదరాబాద్ వెళ్ళిన ఫస్ట్ డే అయితే ఇలా గడిచిపోయిందండి. బాయ్ అండి.